వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. పురుషుల కోసం ఆచార్య చాణక్యుడు చాలా సూత్రాలు చెప్పారు. అంటే ఓన్లీ పురుషుల కోసమే కాదు. ఆయన చెప్పిన విషయాలు మన జీవితంలో చాలామందికి ఉపయోగకరమైనటువంటి అనేకమైనటువంటి అంశాలను కూడా చెప్పారు. అవి మనం ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అంశాలు కూడా. అయితే ఆచార్య చాణక్యుడు గురించి మనందరికీ తెలిసిందే. ఆయన గుప్తుల కాలం నాటివారు. అప్పట్లోనే ఆయన మన జీవితానికి సంబంధించినటువంటి అనేక అమూల్యమైనటువంటి సూత్రాలు కూడా చెప్పుకొచ్చారు. చాణక్యుడు చెప్పినటువంటి నీతి సూత్రాలు మనం పాటిస్తే జీవితంలో ఎంతో ఉన్నత శిఖరాలకు కూడా మనం చేరుకోవచ్చు. మన వ్యక్తిత్వ వికాసానికి చాణక్యుడు చెప్పినటువంటి సూత్రాలు ఏవైనా ఉన్నాయో అవి ఎంతగానో మనకు ఉపయోగపడతాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక చాణక్య ప్రత్యేకించి ఆయన అన్ని అంశాలు జీవితానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు చెప్పుకొచ్చారు. అయితే ప్రత్యేకించి పురుషుల కోసం పలు సూత్రాలు కూడా చెప్పుకొచ్చారు ఆయన. వాటిని పురుషులు గనక పాటిస్తే జీవితంలో అసలు వాళ్ళకి తిరుగుండదు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక పురుషుల కోసం చాణక్యుడు చెప్పినటువంటి సూత్రాలు ఏమిటి అనేది కనుక మనం చూసినట్లయితే ఆయన చెప్పినటువంటి అన్ని అంశాలను కూడా ఇది ఒక పార్ట్ మాత్రమే. ఇంకా అనేక వీడియోలు ఆయన చెప్పినటువంటి అనేక వీడియోలు కూడా మేము ముందుకు తీసుకొస్తాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. అయితే ఆయన ఏం చెప్పాడు అనేది కనుక మనం చూసినట్లయితే ఎవరికైనా ఒక మాట ఇస్తే దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. మాట తప్పకండి అని కూడా చెప్పుకొచ్చారు. ఇది మనందరం కూడా మాట తప్పితే ఏం జరుగుతుందనేది కూడా మనందరం కూడా చూసాం. ఎందుకంటే అది మాట తప్పిన తర్వాత మన మీద నమ్మకం పోతుంది అవతల వ్యక్తులకి. కాబట్టి మాట అనేది కూడా తప్పకండి. డబ్బు ఎల్లప్పుడూ మర్యాద నేర్పించదు. మనకు డబ్బు ఉన్నప్పుడు అంటే మనం ఆర్థికంగా మనకు ఎటువంటి ఇబ్బందులు లేవు. మనకు ఎవరితో పని ఉండదు. ఏదైనా సరే మనం డబ్బుతో చేసుకోవచ్చు అనే మనస్తత్వం కనుక ఉంటే తప్పనిసరిగా ఆ డబ్బు అనేది కూడా మన దగ్గర ఉంటే మనకు గర్వం పెరుగుతుంది. మనకు మర్యాద అనేది కూడా అది నేర్పించదు. డబ్బు ఉండడం వల్ల మర్యాద అనేది ఎవరికో నూటికో కోటికో ఒక్కరికి మాత్రమే ఉంటుంది. డబ్బు అహంకారాన్ని పెంచుతుంది అనేది కూడా ఆయన యొక్క ఉద్దేశం అని కూడా చెప్పుకోవచ్చు. అంటే తప్పనిసరిగా డబ్బు వల్ల మనం మర్యాద అనేది కూడా నేర్పించదు మనకి. అలాగే మంచి అలవాట్లు కలిగి ఉండాలని కూడా చెప్పుకొచ్చారు. అంటే మంచి అలవాట్లు అంటే మీ అందరికీ తెలిసిందే. ఎప్పుడు కూడా ఇతరులను గౌరవించాలని కూడా చెప్పుకొచ్చారు. నిన్ను నీ కుటుంబాన్ని అర్థం చేసుకుంటుంది. ఈ మంచి అలవాట్లు ఏవైతే ఉంటాయో ఇతరులను గౌరవించాలి అనేది ఏదైతే ఉంటుందో అది మనల్ని మన కుటుంబాన్ని కూడా అర్థం చేసుకుంటుంది. అందుకే మహిళను పెళ్లి చేసుకోవాలని కూడా చెప్తూ ఉంటారు. అంటే అమ్మాయిని కాదు అని కూడా చెప్తూ ఉంటాడు. అంటే అమ్మాయి అంటే మనం అర్థాలు ఒకటైనప్పటికి కూడా ఇక్కడ ప్రత్యేకించి మనం మహిళనే పెళ్లి చేసుకోవాలి, అమ్మాయిని కాదు. అంటే ఇవి కలిగి ఉన్నటువంటి వారు మహిళలు మాత్రమే. అటువంటి మహిళలు మాత్రమే పెళ్లి చేసుకోవాలని కూడా ఆయన ఉద్దేశం. అంటే అమ్మాయి అంటే కూడా మహిళే. కాకపోతే అమ్మాయిలకి, మహిళకి తేడా ఉంటది. ఎందుకురా అంటే అమ్మాయి అనేది కూడా అన్నీ తెలియకపోయినటువంటి వాళ్ళు ఉంటారు. మహిళ అంటే అది ఎంతో మర్యాద కలిగినటువంటి వారు. అలాంటి వారినే మహిళగా సంబోధిస్తారు. అమ్మాయి అంటే యవ్వనంలో ఉన్న అమ్మాయిని వాళ్ళని మాత్రం అమ్మాయిలుగా మనం చెప్తూ ఉంటారు. వాళ్ళకి అన్నీ తెలియవు. అందుకే మహిళ అంటే కొంత పరిపక్వత్వం ఉన్నటువంటి వ్యక్తిగా సంబోధిస్తారనమాట. కాబట్టి ఎంత ఎత్తుకు ఎదిగినా అణకువ కలిగి ఉండాలనేది కూడా దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఆయన చెప్పినటువంటి ఉద్దేశం కూడా ఇది. అందరితోనూ మర్యాదగా ప్రవర్తించాలి. మీరు బాధపడితే ఇతరులకు కూడా వచ్చేటువంటి సంతృప్తి దక్కనివ్వకూడదు. అంటే మీరు బాధపడుతున్నప్పుడు అది ఇతరులకు ఒక సంతృప్తి దక్కనివ్వకూడదు. అంటే కొంతమంది అంటే శత్రువులను కూడా మీరు తెచ్చుకోకండి, పెంచుకోకండి అని కూడా దాని ఉద్దేశం. కోపంలో ఉన్నప్పుడు నిర్ణయాలు ఎప్పుడూ కూడా తీసుకోకూడదు. ఇది ప్రతి ఒక్కరూ కూడా మనం కోపంలో తీసుకునేటువంటిది, ఆవేశంలో తీసుకునేటువంటి నిర్ణయాలు మనం చూస్తున్నాం. రోజు ఎక్కడో ఒక చోట కొంతమంది ఆత్మహత్యలు, అమ్మ కొట్టిందనో, ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యామనో ఇలాంటి చాలామంది చిన్న చిన్న కారణాల చేత కూడా వారి జీవితాన్ని సాధించుకుంటున్నారు. అంటే కోపంలో, ఆవేశంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా మంచివి కాదు.
కాబట్టి అటువంటి నిర్ణయాలు తీసుకోకండి. జీవితంలో చాలా అంటే జీవితం అనేది కూడా చాలా చిన్నది. సమయం చాలా తక్కువ ఉంటుంది. అనుకున్న పనిని వెంటనే చేయండి. అంటే సమయం అంటే మనం మార్నింగ్ లేసాను 24 అవర్స్ కదా రోజు అంటే. కాబట్టి నాకు ఇంకా చాలా సమయం ఉంది అని ఎప్పుడు కూడా అనుకోకండి. ఎప్పుడు నిర్ణయం అప్పుడు తీసుకోండి. దాన్ని ఎప్పుడు కూడా పెండింగ్ పెట్టకుండా జీవితం అనేది చిన్నది. ఎప్పుడు ముగుస్తుందో తెలీదు కాబట్టి జీవితం చాలా చిన్నది. సమయం కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఆ సమయాన్ని మీరు ఎప్పుడు కూడా వేస్ట్ చేయకండి అని కూడా ఆయన ఒక ప్రధాన ఉద్దేశం. అనుకున్న పనిని వెంటనే చేయండి. సమయాన్ని వృధా చేయకండి అని కూడా చెప్పడం జరిగింది. దానివల్ల మీ అందరికి చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ ప్రపంచంలో నువ్వు ఒంటరివి అనుకుని జీవించు. ఏ సమస్య అయినా సరే ఒంటరిగానే పరిష్కరించుకోవడం నేర్చుకో. ఎప్పుడైతే నువ్వు ఒంటరి అనుకుంటావో అప్పుడు నీకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను నువ్వు ఒంటరిగానే దాన్ని ఫైట్ చేస్తావో, దానికి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా నువ్వు నేర్చుకొని 100% ఆ సమస్యను నువ్వు పరిష్కరించుకోగలుగుతావు అనేది కూడా ఆయన చాలా అద్భుతమైనటువంటి మాట ఇది. అలాగే కోపం, ప్రతీకారం వల్ల వచ్చేటువంటి భావోద్వేగాలను ఎప్పుడూ కూడా అదుపులోనే ఉంచుకోవాలి. మన కోపం వచ్చిందని అవతల వ్యక్తుల్ని దూషించడం వల్ల వారికి మన పైన ఉన్నటువంటి గౌరవం పోతుంది. ఆ కోపాన్ని మనం అదుపు చేసుకోకపోవడం వల్ల మనం ఆవేశంలో మాట్లాడినటువంటి మాటలు అవతల వ్యక్తుల్ని బాధ పెడుతుంది. ఆ బాధ వారికి మన పైన ద్వేషాన్ని కూడా కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. మన పైన పగను పెంచేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ ప్రతీకారం ఏదైతే ఉంటుందో దాని జోలికెళ్ళకండి. మీకు వచ్చేటువంటి కోపాన్ని మీరు అదుపు చేసుకోండి. నిన్ను నువ్వు శిక్షించుకో కానీ ఇతరులను ఎప్పుడు కూడా శిక్షించొద్దు. ఇతరులను క్షమించు. అప్పుడు నీ జీవితంలో వాళ్ళు ఏదైనా తప్పు చేశారు క్షమించేయి. అంతేకాని నువ్వు నిన్ను శిక్షించుకో. కావాలని నువ్వు తప్పు చేస్తే వాళ్ళు ఏదైనా తప్పు చేసినా ఓకే. అది నా వల్ల వాళ్ళకి తప్పు జరిగింది అనేసి నీకు నువ్వు శిక్షించుకో. శిక్షించుకో అంటే ఏదో ఇంకా నేను తప్పు చేసేసాను ఇది దీనివల్ల ఇదైపోయిందని జీవితాన్ని నాశనం చేసుకోమని కాదు. దానివల్ల నీ తప్పు నువ్వు సరిదిద్దుకో అనే అర్థం. ఇతరులను నువ్వు క్షమించు. నీకన్నా తెలివి ఎక్కువ ఉన్న వారితో స్నేహం చెయ్యి అని కూడా ఆయన ఇది చాలా మంచి పాయింట్ కూడా. మనకన్నా ఎక్కువ తెలివి ఉన్న వాళ్ళతో మనం స్నేహం చేయడం వల్ల వాళ్ళ నుంచి మనకు నేర్చుకోగలుగుతాం ఎక్కువ. అర్థం అర్థం లేని వాదనలు ఎప్పుడు కూడా మాట్లాడం మనం. ఎందుకంటే మనకన్నా ఎక్కువ తెలివి ఉన్నవాళ్ళు పాయింట్ టు పాయింటే మాట్లాడతారు కాబట్టి అవి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దు. పర్థం లేకుండా మాట్లాడి వాదనలు అయితే ఎప్పుడు పెట్టుకోవద్దు. ఒకరి గురించి చాడీలు చెప్పడం కానీ, పుకార్లు చెప్పడం కానీ, ఇలాంటివి తప్పుడు మాటలు చెప్పడం కానీ ఎప్పుడు కూడా చేయొద్దు. ఇవి లేనిపోని విషయాలను నువ్వు కనుక తెచ్చుకుంటే మాట్లాడి చెప్పుకున్నట్లయితే అది నీకు తీరని నష్టాన్ని కలిగిస్తుంది. అటువంటివి ఎప్పుడూ కూడా చేయొద్దు. నువ్వు ఎవరిని మోసం చేయలేవు. అంటే దానివల్ల మనకు జీవితంలో ఎప్పుడు కూడా మనం ఉన్నతంగా ఎదగలేము. కాబట్టి లేనిపోని విషయాలు వాళ్ళు ఇలా చెప్తే వాళ్ళు ఒక మాట చెప్తే మనం 10 మాటలు కలేసి వాళ్ళకి మరో రకంగా చెప్పడం ఇలాంటివి తప్పుడు మాటలు, చాడీలు ఇలాంటివి ఎప్పుడు కూడా ఒకరి గురించి ఒకరికి ఎప్పుడూ చెప్పుకో. అది ప్రతి ఒక్క మనిషి కూడా నేర్చుకోవాలి. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా దీన్ని పాటించాలి. లేనిపోని విషయాలను ఉన్నట్టుగా చెప్పవద్దు. నువ్వు ఎవరికి మోసం చేయొద్దు. అంటే నువ్వు ఎవరిని కూడా మోసం చేయొద్దు. ఇవి తప్పనిసరిగా పాటించాలి. ఈ సత్యాలన్నీ కూడా గ్రహించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు అందరికన్నా ముఖ్యంగా మనం వాళ్ళని ఆదరించాలి. తల్లిదండ్రులు పూజించాలి. పూజించాలంటే రోజు దేవుడికి పూజ చేసినట్టు కాదు. వారికి మర్యాదనివ్వాలి. వాళ్ళకి మనం బాగా చూసుకోవాలి. మర్యాదపూర్వకంగా తల్లిదండ్రులకి నిత్యం వాళ్ళని కంటికి రెప్పలాగా మన పిల్లల్ని అయితే ఎలా మనం చూసుకుంటామో అదే తరహాలో తల్లిదండ్రులు కూడా చూసుకోవాలని కూడా వారిని అంతగా తల్లి, తండ్రి, గురువు, దైవం అని కూడా చెప్తూ ఉంటారు కాబట్టి పెద్దలు ఆ విధంగానే ఉండాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రతి పాయింట్ కూడా ఆయన చెప్పినటువంటి మన జీవితంలో ప్రతి ఒక్కరూ అందులో కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా పాటించాల్సినటువంటి అంశంగా చెప్పబడింది. ఆయన తప్పనిసరిగా ఇలాంటి మరిన్ని వీడియోలు ఇంకా ఆయన చెప్పినటువంటి అనేకమైనటువంటి విషయాలను కూడా మరిన్ని వీడియోల్లో కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మన ఫస్ట్ గురు టీవీ. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.